హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఇట్స్ మీ ప్రత్యూష బ్లాగ్స్. బా ఏంటి అత్త ఇందాక కే డ్రామా చూశాను. అందులో హీరో ఎంత బాగున్నాడో తెలుసా? ఓ మై గాడ్ ఎంత బాగున్నాడు అసలు. చూస్తే అలాంటిది అలా చూస్తూ ఉండాలనిపించింది తెలుసా నాకు. అంత బాగున్నాడేవాడు. ఆ కేరింగ్, ఆ విధానం, ఆ గర్ల్ ఫ్రెండ్స్కి గిఫ్ట్స్ కొనివ్వడం నాకు చాలా బాగా నచ్చింది తెలుసా. అందులో ఒక సీన్ ఉంది. నువ్వు బావును ఈ కే డ్రామా చూసావా నువ్వు? చూడలేదు కదా, ఈ సీన్ చెప్తాను, ఈ స్టోరీ చెప్తాను, సూపర్ ఉంటుంది. యూ హ్యావ్ టు వాచ్ ఇట్ నవ్ అంటే నవ్, ఇప్పుడంటే ఇప్పుడు కంపల్సరీ నువ్వు చూడాలంటే. నేను ఇప్పుడు చెప్తాను, ఆ సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏంటో ఎలా ఉందో చెప్పు, ఓకేనా? చూసావా బాగుంది కదా. అవును ఇప్పటివరకు అసలు నువ్వు కేరళ చూడకుండా ఎలా బతికావు అసలు? నువ్వు ఎంత మిస్ చేసుకున్నావు తెలుసా? నువ్వు చూడాల్సినవి చాలా ఉన్నాయి. టేస్ట్ ఏంటో నాకు తెలుసు కాబట్టి చెప్తాను. నీకు రొమాంటిక్ కామెడీ మూవీస్ ఉన్నాయి, అదే వెబ్ సిరీస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అవన్నీ నువ్వు చూసి కానీ అండ్ మన ఇద్దరం కలిసి వాటిని ఎంజాయ్ చేద్దాం. అవును కేరళలో హీరోస్ అండ్ హీరోయిన్స్ ఉంటారు, పర్టికులర్లీ అబ్బా వీ కానీ జంకుక్ కానీ, ఓ మై గాడ్ అది వైబ్ అలా వచ్చేస్తుంది. ఏంటంటే అవును మనం అక్కడ హీరోయిన్స్ ఇలా ఎదురు పెట్టుకుంటారు కదా, ఆ హెయిర్ స్టైల్ మనం ట్రై చేస్తే ఎలా ఉంటుందంటే జస్ట్ ఇది బాధ పడిపోయింది కదా, కర్లీ హెయిర్ ఇండియన్ హెయిర్ స్టైల్ తీసేద్దాం అనుకుంటున్నాను. నేను కట్ చేద్దాం అనుకుంటున్నాను. ఏమంటుంది నువ్వు కూడా కట్ చేసుకో, మనం ఇలా ఎదురు పెట్టుకుందాం. ఓకే, అందులో హీరోయిన్లు అంది కదా, మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఆ హెయిర్ స్టైల్ ఏమంటారో అని కనుక్కుందాం. మనం కనుక్కుని చెప్దాం. ఓకే, మన ఇద్దరం ఆ హెయిర్ స్టైల్ చేయించుకుందాము. అండ్ అలాగే మనం కొరియన్ నేర్చుకుందాం. ఓకే, కొరియన్లో మాట్లాడితే ఉంటుంది. నేను ఒక వర్డ్ నేర్చుకున్నాను తెలుసా కొరియన్లో, సారంగి. సారంగి ఏంటో తెలుసా? ఐ లవ్ యూ అని. బాగుంది కదా. మనం ఉషా సారంగి రాదా సారంగి, మనం కూడా మనం ఈసారి నుంచి కొరియన్లో మాట్లాడుకుందాం. ఓకేనా? సారంగి బాగుంది కదా హెయిర్ స్టైల్. మనం ఎప్పుడు ఇదే మెయింటైన్ చేద్దాం. నువ్వు కూడా ఒకటి తీసుకోవే. నువ్వు నేను మ్యాచింగ్ వద్దులే, నేను ఎల్లో తీసుకున్నాను కదా, నువ్వు పింక్ తీసుకో. ఓకేనా? ఏంటమ్మా? లే చలి కాదు, నేను మొన్న డ్రామా చూసానని చెప్పాను కదా, అందులో హీరోయిన్ ఇలాగే వేసుకుంది బట్టలు. బాగుంది కదా. ఇగో హుడీ, టోపీ వచ్చింది. ఈ ఇయర్ రింగ్స్ తీయడం మర్చిపోయి, నువ్వు కూడా తీసేద్దాం. ఇగో జోబులు వచ్చాయి, పాకెట్స్, హుడీ, ఫ్యాషన్ కొరియన్ గర్ల్. నేను ఎప్పటికైనా సరే కొరియా వెళ్ళిపోతానమ్మా. అమ్మ నువ్వు పెళ్లి చేస్తాను అన్నావు కదా, నేను నీకు ఆఫర్ ఇస్తున్నాను. ఏంటంటే నువ్వు కనుక నాకు పెళ్లి చేద్దాం అనుకుంటే కొరియా ఆ సైడ్, సౌత్ కొరియా అయినా పర్లేదు, నార్త్ కొరియా అయినా పర్లేదు, అడ్జస్ట్ అయిపోతాను. ఎందుకంటే అక్కడ నా ఫేవరెట్ హీరోస్ అందరూ ఉంటారు, వాళ్ళని చూస్తూ అలా గడిపేస్తాను. సో నీకు ఎప్పుడైనా పెళ్లి చేయాలనిపిస్తే మటుకు కొరియా వాళ్ళని చూస్తాయి. ఓకే, అమెరికా, ఆస్ట్రేలియా అవన్నీ వద్దు. నేను పర్మిషన్ ఇచ్చాను కదా నీకు, నువ్వు అలా ఫిక్స్ అయిపోతే నువ్వు కూడా మీ మమ్మీకి అలాగే చెప్పి. ఓకేనా? వాళ్ళకి క్యూట్ ఉన్నాను కదా. సరే ఇంకా మళ్ళీ నేర్చుకొచ్చి చెప్తాను. ఉషా ఏంటి ఇందాక నువ్వు ఏదో మాట్లాడుతున్నావు రాధాతో, ఏంటి విషయం? ఏదో సమ్ లాంగ్వేజ్, అది ఏ లాంగ్వేజ్? అది ఫారెన్ లాంగ్వేజెస్ నేర్చుకుంటున్నారా మీరు? ఏ లాంగ్వేజ్? కొరియన్. ఏది కొరియనా? కొరియన్ ఎలా నేర్చుకున్నారే మీరు? డ్రామాస్ చూస్తున్నారా? నాకు రాదే, నేను నేర్చుకోను. వెబ్ సిరీసా అంటే ఏంటి? నేను వెబ్ సిరీస్ చూడనే, ఎక్కువ మూవీస్, టీవీలో వచ్చే షోస్, బిగ్ బాస్ ఇలాంటివి చూస్తాను. డ్రామాస్ నేనేం చూడను. కొరియన్ డ్రామాస్ అంటే ఏంటి? బీటీఎస్ తెలీదు నీకు? బీటీఎస్ఆ అంటే తెలీదు. అది అంత ఇంపార్టెంటా? యూపీఎస్లో వస్తుందా, నెట్లో వస్తుందా, మరి ఎందులో వస్తుంది? వద్దే బాబు బాయ్. నెక్స్ట్ మన ఎగ్జామ్లో కూడా ఎప్పుడు అడగలేదే నాకు. బీటీఎస్ అంటే ఏంటో తెలీదు. ఏంటి బీటీఎస్? బీటీఎస్ అంటే బిహైండ్ ద సీన్స్ కదా. కాదా? బిఆర్ ఆల్ఫాబెట్స్లో లెటర్ ఉంటుంది, అదే కదా. కాదా? జంగ్హుక్ వినలేదే ఈ పేర్లేమి. వద్దే బాబు బాయ్, నీతో ఉంటే మేము కూడా మర్చిపోతాం. అదేంటే అనిల బీటీఎస్ ఏంటో తెలియదంటే అలా పైకి కిందకి చూసి వెళ్ళిపోయింది. అదేమైనా నేరమా? కంపల్సరీ తెలుసుకోవాలా బీటీఎస్ అంటే ఏంటో. నేను కూడా తెలుసుకుంటాను, గూగుల్ చేస్తాను బీటీఎస్ అంటే ఏంటో. అదండి, మీకు అర్థమైంది కదా ఇవాళ వీడియో ఏంటో మొత్తానికి. బీటీఎస్ అంటే ఏంటో తెలీదు, గూగుల్ చేశాను. గూగుల్ చేసి ఈ వీడియో కోసం చూసి తెలుసుకుని మీకు చెప్తాను. ఓకే, బీటీఎస్ అంటే బ్యాంగ్టన్ సోనియన్ అంట. కానీ నాకు తెలిసిన బీటీఎస్ అంటే బియాండ్ ద సీన్స్ లేదా బిహైండ్ ద సీన్స్, అంటే మూవీస్ మాత్రమే ఫాలో అవుతాను కాబట్టి. సో అదనమాట సమాచార్. ఓకే, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇట్స్ మీ ప్రత్యూష బ్లాగ్స్. బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అవునండి, మేము రేరే. ఎస్, వీ డస్ ఎగ్జిస్ట్. మేము ఉన్నాము. ఇంకా ఈ ప్రపంచంలో బీటీఎస్ తెలియని అమ్మాయిలు నాలా చాలామంది ఉన్నారు. అదేమి నేరము కాదు, ఘోరము కాదు. అమ్మ బాబోయ్, కొంతమంది మా ఫ్రెండ్స్లోనే, అండ్ నేను ఒక లెక్చరర్ని, మా స్టూడెంట్స్ లో కూడా చాలామందిని విన్నాను నేను. బీటీఎస్ అంటే నాకు ఒకసారి చాలా ఫన్నీగా అనిపించింది తెలుసా. ఒకసారి ఫెస్ట్ అప్పుడు కబుర్లు చెప్పుకుంటాం కదా, కబుర్లు చెప్పుకున్నప్పుడు ఇలాగ, మేడం మీరు బీటీఎస్లో ఎవరు ఫ్యాన్ అంటే, బీటీఎస్ అంటే ఏంటమ్మా అని అడిగాను నేను.
నిజంగా తెలియదు నాకు ఆ రోజు చెప్పే వరకు. మా ఫ్రెండ్స్ ఇలానే చాలామంది ఇన్స్టా రీల్స్లో కానీ చూశాను, కానీ నేను ఎప్పుడు పట్టించుకోను పెద్ద. అలాంటిది ఆ రోజు బీటీఎస్ అంటే ఏంటో ఒక అమ్మాయి వచ్చి ఎవరు 7 ఎంతమంది ఉంటారు వాళ్ళందరి పేర్లు టప్ టప్ లిస్ట్ చెప్పింది. ఆ అమ్మాయి ఇలా చెప్తుంటే నాకు ఏం గుర్తొచ్చింది తెలుసా, చిన్నప్పుడు మమ్మీ టేబుల్స్ అడిగినప్పుడు చేతులు కట్టుకుని 2 1 2 2 2 4 2 3 6 అని చెప్పి వరుసగా పైన చెప్పుకుంటూ వచ్చాం. ఆ టేబుల్స్ ఎంత కంటతా పట్టినట్టు చదువుతాము కంటిన్యూస్గా. అలా చెప్పింది ఆ అమ్మాయి బీటీఎస్ అంటే ఏంటి, ఆ పేర్లు అంటే ఏంటి. నాట్ ఓన్లీ అలా అని కాదు, అందరూ ఈ మధ్య అమ్మాయిలు అందరూ అంతే. ఏంటో బీటీఎస్ కొరియన్ అంటే ఒక్కళ్ళ ఇష్టాన్ని వ్యతిరేకించడం అని కాదు, ఏమో వీడాస్ ఎగ్జిస్ట్. కానీ అలా నేను ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, ఇప్పుడు ఉన్న అమ్మాయిల్లో అందరికీ కొరియన్ అన్న బీటీఎస్ అన్న అదొక రకమైన పూనకాలు వచ్చేస్తాయి అనమాట. ఓ 10 మందిలో అడిగితే 8 మందికి కంపల్సరీ వాళ్ళ ఫ్యాన్స్ అయి ఉంటున్నారు. వాళ్ళ సాంగ్స్ నిజంగా వాళ్ళకి కొంతమందికి అసలు కరెక్ట్గా ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ రాయడం చదవడం రాదు. అలాంటిది మరి ఇష్టంతో అంత కొరియన్ నేర్చేసుకుని వాళ్ళ నేమ్ వాళ్ళ లాంగ్వేజ్ మొత్తం కొరియన్ చదవడం నేర్చుకుంటే మాట్లాడడం, కొంతమంది ఇంకొంచెం ముందుకెళ్ళి కొరియన్ రాయడం కూడా నేర్చుకుంటున్నారు. ఆ లెటర్స్ ఎంత టఫ్ అనిపిస్తాయి. నేను అది ఇష్టమేదో అవసరమైన వాటికి పెట్టచ్చు కదా, ఇప్పుడు అంత నిజంగా వెళ్ళిపోతామా కొరియా, అంత పిచ్చి పిచ్చిగా ఇష్టపడతారు అన్నట్టు అనిపిస్తుంది. ఏమో ఆ ఫీలింగ్ చెప్పలేను, కానీ నాకు కొంచెం కొత్తగా ఉంటుందా అలాంటివన్నీ చూస్తే. ఎందుకంటే చూడండి, ఇంక చెప్పలేము, కొన్నిటికి ఎక్స్ప్లెనేషన్ అనేది అంత ఉండదు అనమాట. సో లైక్ దట్ వీడియోస్ ఎగ్జిస్ట్. మేము జనతా గ్యారేజ్లో చెప్పినట్టు ఎన్టీఆర్ చాలా అరుదైన రకాలమండి, చాలా అరుదైన రకాలం అనమాట జనతా గ్యారేజ్లో ఎన్టీఆర్ గారు చెప్పినట్టు. సో ఎస్, వీ ఎగ్జిస్ట్. బీటీఎస్ తెలియని వాళ్ళు, కొరియన్ అండ్ డ్రామాస్ చూడని వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో ఐఎమ్ ద వన్. నాలాగా ఇంకా మీలో ఎవరైనా ఉంటే కొరియన్ డ్రామాస్ చూడని వాళ్ళు, నేను ఇలాగ డిగ్రీ చదువుతున్నట్టు చెప్పడం మర్చిపోయాను. డిగ్రీ చదువుతున్నప్పుడు ఫైనల్ ఇయర్ మా ఫ్రెండ్స్ అందరూ ఇలాగ ఎప్పటి నుంచో ఉంది, ఒక 5 years బ్యాక్ నుంచి డ్రామాస్, ఫ్యాంటసీ, కొరియన్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే అలాగ డ్రామాస్ చూద్దామని యూట్యూబ్లో ఇలా చూస్తే నేను చూసిన డ్రామాస్ 2, పుట్ యువర్ హెడ్ ఆన్ మై షోల్డర్ ఒకటి, మై గర్ల్ ఫ్రెండ్ ఈజ్ అన్ ఏలియన్ ఒకటి. ఆ 2 కూడా చైనీస్ డ్రామాలే. అదనమాట నేను చూసిన ఫస్ట్ అండ్ లాస్ట్ డ్రామాల 2. అవి చూడడానికి నాకు ఫస్ట్ పుట్ యువర్ హెడ్ ఆన్ మై షోల్డర్ 28 episodes ఎంత ఉంది, నాకు 4 రోజులు పెట్టింది. అంటే రోజుకు ఒక ఎపిసోడ్ చెప్పున. అది చెప్తే మా ఫ్రెండ్స్ అందరూ నవ్వు, ఎందుకంటే వాళ్ళు రోజుకి 2 seasons అలా చూసేస్తారంట. వాళ్ళు రోజుకి ఒక 2 seasons అలా చూసేసి ఎక్కువ వాటి మీద అదే ఇంట్రెస్ట్ కదా. నాకేంటంటే ఎక్కువ సాంగ్స్ వింటాను నేను, తెలుగు, హిందీ సాంగ్స్, తమిళ్ సాంగ్స్, ఎక్కువ సాంగ్స్, మూవీస్, ఇలాగ షోస్ ఇలాంటివి ఇంట్రెస్ట్. కానీ వెబ్ సిరీస్, తెలుగు వెబ్ సిరీస్ చూస్తాను కొన్ని. మరి కొరియన్ అంటే అంత పిచ్చి కోసేసుకుంటాము. బీటీఎస్ వాళ్ళు ఎవరో జంగుక్ చాలామంది నేను స్టేటస్లు అవి కూడా చూశాను. సో ఐ డోంట్ అండర్స్టాండ్ దట్ ఎందుకు అంత క్రేజ్, ఎందుకు వీళ్ళకి వాళ్ళంటే. అసలు ఏముందిరా అందులో, నేను చూడలేకపోతున్నానో వాళ్ళు కనపట్టలేదా అని అడగాలనిపిస్తుంది నాకు. సో నాలాంటి వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే కనుక కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ ప్రత్యూష వ్లాగ్స్ సారంగే. బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.